ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోలీసుల మోహరింపుపై వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య స్పందించారు. వర్సిటీలో విద్యార్థుల వసతి గృహాల్లో పోలీసులు మోహరించలేదన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారని, ఎవరూ ఎటువంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని వస్తున్నారని, వర్సిటీ ఆవరణలో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. అభ్యర్థులను స్పందించి రెండు మాసాల క్రితమే మొత్తం క్యాంపస్లో 150 ఎకరాలు మనం చూపించాం. ఫస్ట్ మొత్తం ఈ కంప్లీట్గా న్యూ ప్లాంటేషన్ చేయాలి. వారు రెండు రకాలుగా మేము క్లాసిఫై చేయమన్నాం. ట్రీస్ టు బి రిటైన్, ఏ చెట్లు ఉంచాలి, ఏ చెట్లు తీసేయాలి. ఎందుకంటే అధికారము అవగాహన అటవీ శాఖ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిపుణులతో కమిటీ వచ్చి మొత్తం సర్వే చేసి సెన్సస్ చేసి 3000 చెట్లు సుబాబుల్ని తీసేయాలి. 550 సుమారుగా యూకలిప్టస్ చెట్లు తీసేయాలి. అదేవిధంగా కొన్ని సర్కార్ చెట్లు, తుమ్మ చెట్లు మీ అందరికీ అవి కూడా కొన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటిని తీసేసి ఈ వేప చెట్లు, కొన్ని ఉపయోగకరమైన చెట్లను రిటైన్ చేయాలి. అది వాళ్ళు మొత్తం మార్కింగ్ చేసి ఇచ్చారు. ఆ స్టెప్ అయిన తర్వాత మూడో స్టెప్లో ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కాబట్టి ఒక పత్రికా ప్రకటన హెచ్ఎండిఏ వారు మా అభ్యర్థులను స్పందించి రెండు మాసాల క్రితమే మొత్తం